నేను షిఫ్ట్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ గ్రాసరీస్కి వెళ్ళింది. నాకు తెలియకుండా ఈ క్యాబేజ్ తీసుకొచ్చేసింది. ఈ క్యాబేజ్ ఏమో నార్మల్గా వండితే నాకు నచ్చదు. అలా అని దీన్ని ఇలా వదిలేసి వేస్ట్ చేయలేను. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు మా ఇంటర్లో క్యాబేజ్ 65 చేసేవాళ్ళు, అది గుర్తొచ్చింది. సరే ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో అని ఒక అటెంప్ట్ చేశాను అన్న. ఇంటర్లో క్యాబేజ్ 65 పెట్టిన రోజు మాత్రం వరద బాధితుల్లాగానే పులిహోర పొట్లం కోసం ఎగబడ్డట్టు ఎగబడే వాళ్ళం అనుకోండి. ఇంత వరద బాధితులైనా ఆ రోజులే బాగుండేవి, ఏ టెన్షన్ లేకుండా. అబ్బో వద్దొద్దు, ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నాను మళ్ళీ దుఃఖం వచ్చింది. రెసిపీలోకి వచ్చేస్తే క్యాబేజీని మీడియం సైజులో కట్ చేసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకొని ఇలా ఇందులో ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి కలుపుకోండి. ఫస్ట్ కొంచెం శనగపిండి వేసుకోండి. కొంతమంది మైదా కూడా వేసుకుంటారు. నాకు మైదా నచ్చదు కాబట్టి నేను శనగపిండితో చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ ఆర్ దాంట్లో బియ్యపిండి అయినా వేసుకోండి క్రిస్పీనెస్ కోసం. వాటర్ ఏం యాడ్ చేయకుండా గట్టిగా కలపండి. క్యాబేజీలో ఉన్న వాటర్ తోటే సరిపోతుంది. మొత్తం పకోడీ పిండిలా అయ్యేలాగా కలుపుకోండి. ఈ ఫిల్స్ వాటర్ తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ యాడ్ చేశారనుకోండి ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకే తక్కువ యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత జస్ట్ పకోడీ ఎలా వేసుకుంటాము ఆనియన్ పకోడీ అలా వేసేసుకోండి. ఫ్రై అయిన తర్వాత తీసేయండి. ఇంకా దీనికి యాడన్స్ లాగా పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. అన్ని మిక్స్ చేసేసి కొంచెం కారం అండ్ మసాలాని చల్లుకోండి. కరకరలాడే క్యాబేజ్ 65 రెడీ. ఇది కానీ సాంబార్లోకి లేకపోతే ఏదైనా లిక్విడ్ ఫుడ్లోకి తీసుకుంటే క్రేజీ. ఇంతకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా లేదా? లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వినడానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు.